మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో నుండి 11వ అధ్యాయము చదువుకుంటున్నాం. అప్పుడు ఇజ్రాయేలీయులందరూ హెబ్రోనులో నుండి దావీదు నొద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముక నంటిన వారము, రక్త సంబంధులము. ఇంతకు ముందు సౌలు రాజయ్యున్నప్పుడు నీవు ఇజ్రాయేలీయులను నడిపించు వాడవై ఉంటివి. నా జనులకు ఇజ్రాయేలీయులను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవి చేసిరి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ హెబ్రోనులోనున్న రాజునొద్దకు రాగా, దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకం చేసిరి. తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరూ యెరూషలేము అనబడిన యెబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి. అప్పుడు నీవు దీని యందు ప్రవేశింపకూడదని యెబూసు కాపరస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అగునని దావీదు సెలవీయగా, సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందెను. తరువాత దావీదు కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపురమను పేరు కలిగెను. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించెను. యోవాబు పట్టణంలో మిగిలిన భాగములను బాగు చేసెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. ఇజ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోనూ ఇజ్రాయేలీయులందరితోనూ కూడి సహాయము చేసిన దావీదు నొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. దావీదు నొద్ద నుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోని వారు 30 మంది. వారిలో అక్మోని కుమారుడైన యాషాబాము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈటె ఆడించినవాడు. ఇతని తరువాత వాడు అహుహుయుడగు దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్గురిలో ఒక్కడు. ఫిలిష్తీయులు దాని నిండా యవలు గల చేను ఉన్న పస్తమ్మిమ్మోలో యుద్ధము చేయుటకై కూడిరాగా, జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి ఫిలిష్తీయులను హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలిగెను. 30 మంది పరాక్రమశాలులలో ముఖ్యులకు ఈ ముగ్గురు అదుల్లాము అను చెట్టు రాతికొండ గుహలో నుండి దావీదు నొద్దకు వచ్చిరి. ఫిలిష్తీయుల సమూహము రెఫాయిల లోయలో దిగియుండెను. దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బెత్లెహేమునందుండెను. దావీదు ఆశపడి బెత్లెహేమునందలి ఊరి గవిని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చినని అనగా, ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడిపోయి బెత్లెహేము ఊరి గవిని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి, నేను ఇలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణమునకు తెగించి నీళ్లు తెచ్చిన ఈ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను. ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి. యోవాబు సహోదరుడైన అభిషై ముగ్గురిలో ప్రధానుడు. ఇతడు యుద్ధమందు 300 మందిని హతం చేసి తన ఈటె వారి మీద ఆడించిన వాడై ఈ ముగ్గురిలోనూ పేరు పొందిన వాడాయను. ఈ ముగ్గురిలో కడమ ఇద్దరికంటే అతడు ఘనత నొందిన వాడై వారికి అధిపతి ఆయను గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవనికి అతడు సాటివాడు కాలేదు. మరియు కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడినైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనయాయును విక్రమ క్రియల వలన గొప్పవాడాయను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారుల నిద్దరిని చంపెను.
మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను. 5 మూరల పొడవు గల మంచి ఎత్తరి అయిన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను. ఆ ఐగుప్తుని చేతిలో నేతగాని దోణె వంటి ఈటె ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకొని వాని మీదికి పోయి ఆ ఈటెను ఐగుప్తీయుని చేతిలో నుండి ఊడలాగి దానితో వానిని చంపెను. యెహోయాదా కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనత నొందినవాడాయెను. 30 మందిలోనూ ఇతడు వాసికెక్కెను గాని ఆ ముగ్గురిలో ఎవనికిని సాటివాడు కాలేదు. దావీదు ఇతనిని తన దేహ సంరక్షకాధిపతిగా ఉంచెను. మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలులెవరనగా యోవాబు తమ్ముడైన ఆషాహేలు, బెత్లెహేము ఊరువాడైన దోదో కుమారుడగు ఎల్హనాను, హరోహీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హెలెస్సు, తెకోనీయుడైన ఇక్కేషు కుమారుడుగు ఈరా, అర్నేతోనీయుడైన అబియేజరు, హూషాతీయుడైన సిబ్బకై, అహోహీయుడైన ఈలై, సెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయానా కుమారుడగు హేలెదు, బెన్యామీనుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడనగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా, గాయషు తోయవాడైన హూరై, అర్బాతీయుడైన అబియేలు, బహరూమీయుడైన అజ్మవెతు, షైల్బోనీయుడైన ఎల్యాబా, గిజోనీయుడైన హోరేషు కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను, హరారీయుడైన షాకారు కుమారుడగు అహ్యాము, ఊరు కుమారుడైన ఎలిపాలు, మెకేతాయుడైన హెపెరు, పెలోనీయుడైన అహియా, కర్మీలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై, నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన బిహారు, అమ్మోనీయుడైన జెలెకు, సెరుయా కుమారుడైన యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును. బెరోతీయుడునగు నహరై, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు, రూబేనీయుడైన షీజా కుమారుడును, రూబేనీయులకు పెద్దయ్యైన అదీనా, అతని తోటి వారగు 30 మంది, మయాకా కుమారుడైన హోనాను, మిత్నీయుడైన యెహోషాపాతు, అస్తెరాతీయుడైన ఉజ్జియా, అరోయేరీయుడైన హోతాను, కుమారుడగు షామా, యెహీయేలు, షిమ్రీ కుమారుడైన మెదీయవేలు, తీజీయుడైన వాని సహోదరుడగు యహా, మహనీయుడైన ఎలియేలు, ఎల్నయము కుమారుడైన మెరీబై, ఓషవ్యా, మోయాబీయుడైన ఇత్మా, ఏలియేలు, ఒబేదు, మెజోబాయ ఊరివాడైన మహషియేలు. దేవుడు ఈ అధ్యాయమును దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో నుండి 12వ అధ్యాయము చదువుకుంటున్నాం. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగియుండగా సౌలు బంధువులకు బెన్యామీనులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిగ్లగునకు వచ్చిరి. వీరు విలుగాండ్రయి కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకును వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. వారెవరనగా గిబియా వాడైన షమాయా కుమారుడైన అహియెజరు, ఇతడు అధిపతి, ఇతని తరువాతి వాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన ఏజియేలు, పెలెట్టు, బెరాకా, అనేతోతీయుడైన యేహు, 30 మందిలో పరాక్రమశాలియు 30 మందికి పెద్దయునైన ఇష్మయ అను గిబియోనీయుడు, ఇర్మియా, యహ్జీయేలు, యెహోనాను, గెదోరాతీయుడైన ఏజోబాదు, ఎల్లూజై, ఎరిమోతు, బయల్యా, షమర్యా, హరిపీయుడైన షెఫటయ, కోరాహీయుడైన ఎల్కనా, ఏషియా, అజరేలు, యెహెజరు, యాషాబాము, గెదోరు, ఊరివాడైన యెరోహాము కుమారులకు యోవేలా, జబద్యా అనువారును మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహముఖము వంటి ముఖములు గలవారు, కొండలలో నుండి జింకలంతా పాద వేగము గలవారు,
వారెవరనగా మొదటివాడగు ఎజేరు, రెండోవాడగు ఒబద్య, మూడోవాడగు ఎలియాబు, నాలుగవ దుష్మన్న, ఐదవ వాడగు ఇర్మియా, ఆరవ వాడగు అత్తయి, ఏడవ వాడగు ఏలియేలు, ఎనిమిదవ వాడగు యోహనాను, తొమ్మిదవ వాడు ఎల్జాబాదు, పదవవాడు ఇర్మియా, 11వ వాడు మగ్బన్నయి. గాదీయులగు వీరు సైన్యమునకు అధిపతులై ఉండిరి. వారిలో అత్తెలుపుడైన వాడు 100 మందికి అధిపతి, అత్యధికుడైన వాడు 1000 మందికి అధిపతి. యోద్ధాను గట్టుల మీదుగా పొర్లిపార్చుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయలలోను పడమటి లోయలలోను ఉన్నవారు అందరినీ తరిమి వేసిన వారు వీరే. మరియు బెన్యామీనులో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను, మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా యొద్దకు వచ్చియున్నెడలా నా హృదయము మీతో అతికియుండెను. అట్లుగాక నా వలన మీకు అపకారం ఏదీ కలుగలేదని ఎరిగియుండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలనని మీరు వచ్చియున్నెడలా మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మను గద్దించునుగాక. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై, దావీదు, మేము నీవారము, యెష్షై కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిష్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షము చేరిరి. దావీదు ఫిలిష్తీయులకు సహాయము చేయకపోయాను. ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయునని యోచించి ఫిలిష్తీయుల అధికారులు అతన్ని పంపివేసిరి. అంతటా అతడు సిగ్లగునకు తిరిగిపోవుచుండగా మనష్షే సంబంధులైన అద్నా, ఎజాబాదు, మెదియవేలు, మీకాయేలు, ఏజాబాదు, ఎలీహు, జిల్లెతె అను మనష్షే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షమున చేరిరి. వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులనై ఉండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయము చేసిరి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంత అనగా, యూదా వారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు 6800 మంది. షిమ్యోనీయులలో యుద్ధమునకు తగిన శూరులు 7100 మంది. లేవీయులలో అట్టివారు 4600 మంది. అహరోను సంతతి వారికి యెహోయాదా అధిపతి, అతనితో కూడా ఉన్నవారు 3700 మంది. పరాక్రమశాలి అయిన సాదోకు అను యవనునితో కూడా అతని తండ్రి ఇంటి వారైన అధిపతులు 22. సౌలు సంబంధులకు బెన్యామీనీయులు 3000 మంది. అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి. తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిములలో 20,800 మంది. మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావాలనని పేరుగా నియమింపబడిన వారు 18,000 మంది. ఇష్మాకారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయుల చేయతగినదేదో దాన్ని నెరిగియున్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి యాజ్ఞకు బద్ధులై ఉండిరి. జబూలూనీయులలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధనకు పోదగిన వారు, యుద్ధపు నేర్పు గలవారును, మనస్సునందు పొరుపు లేకుండా యుద్ధము చేయగలవారును 70,000 మంది. నఫ్తాలీయులలో 1000 మంది అధిపతులు. వారితో కూడా డాలును ఈటెను పట్టుకొనిన వారు 37,000 మంది. దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు 28,600 మంది. అషేరీయులలో యుద్ధపు నేర్పు గల యుద్ధ సన్నద్ధులు 40,000 మంది. మరియు యోర్దాను నది అవతల నుండి
రూబేనీయులలోను గాదీయులలోను మనష్య అర్ధగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇజ్రాయేలుల మీద రాజుగా నియమింపవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి. ఇజ్రాయేలీలో కడమ వారందరూ ఏకమనస్కులే దావీదును రాజుగా నియమింపవలనని కోరి ఉండిరి. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇజ్రాయేలీలకు సంతోషము కలిగి ఉండెను గనుక ఇష్మాకారు, జెబూలూను, నఫ్తాలి అనువారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను, ఒంటెల మీదను, కంచర గాడిదల మీదను, ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను, అంజూరపు అడలను, ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను, ద్రాక్ష రసమును, నూనెను, గొర్రెలను, పశువులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. దేవుడు ఈ అధ్యాయమును దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మనం మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో నుండి 11వ అధ్యాయము మరియు 12వ అధ్యాయము చదువుకున్నాం. కాబట్టి దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడేండునుగాక. ఆమేన్.